ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు వివేకానంద్, అరుణ్ జోలను దేవుడు దీవించి యుఎస్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో సక్సెస్ను ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు వివేకానంద్, అరుణ్ జో మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వివేకానంద్, అరుణ్ జోలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు వీరిని హేరాళంగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ, యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ. యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ, 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 యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ. సమరియా స్త్రీకి దాహం తీర్చిన జీవజలమా, యేసునామం జయ జయ, యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ, యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ. సమరియా స్త్రీకి దాహం తీర్చిన జీవజలమా, యేసునామం జయ జయ, యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ, యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ. సమరియా స్త్రీకి దాహం తీర్చిన జీవజలమా, యేసునామం జయ జయ, యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ, యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ. గుడ్డివాని కన్నులను తెరచిన పరమ వైద్యుడు అనే దేవా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. మేము కూడా ఈ లోకములో పాపానికి గురి అయి గుడ్డివాళ్ళంగా మారిపోతున్నాం ప్రభా. ఈ లోక శాపానికి గుడ్డివాళ్ళముగా మారిపోతున్నాం ప్రభా. మా యొక్క అంధత్వాన్ని తొలగించి మీ వెలుగుతో నింపండి ప్రభా అని ఆమేన్. ఒక గొప్ప దేవుని వేడుకుందాం. గుడ్డివాని కన్నులను తెరచిన దేవా, పరమ వైద్యుడా, యేసునామం జయ జయ, యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ, యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ
మగ్దలీనా పాపాలను క్షమించి పునీతురాలుగా మార్చిన దేవా మీకు స్తోత్రమయ్యా. పాపపు శాపాలను తొలగించి పుణ్య జీవితంలో ప్రవేశించే యోగ్యతను దయచేసినందుకు దేవా మీకు స్తోత్రమయ్యా. మా అందరి పాపములను క్షమించండి, మా అందరి శాపములను తొలగించండి. మమ్మందరినీ కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించి పునీతులుగా అయ్యే యోగ్యతను మా అందరికీ దయచేయమని మేము వేడుకుంటున్నాం దేవాని ఆరాధిద్దాం. పాపి మగ్దలీనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునాథ జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. పాపి మగ్దలీనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునాథ జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. పాపి మగ్దలీనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునాథ జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. పశ్చాత్తాపము చెంది హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడినటువంటి బందిపోటు దొంగకు మోక్ష భాగ్యాన్ని ఇచ్చిన ప్రభా మీకు స్తోత్రమయ్యా. ఓ పుణ్య చరిత్రుడా మీకు స్తోత్రమయ్యా. మేము కూడా పశ్చాత్తాపము చెంది మారు మనసుతో మీ చెంతకు వచ్చి మీ యొక్క దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. బందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్య చరితుడా యేసునాథ జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. బందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్య చరితుడా యేసునాథ జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. బందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్య చరితుడా యేసునాథ జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, 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 యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ.
హల్లెలూయా 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 పరమ వైద్యుడా పావనమూర్తి స్తోత్రమయ్యా సమరియ స్త్రీకి దాహం తీర్చిన జీవజలమా యేసునాథ జై జై. సమరియ స్త్రీకి దాహము తీర్చిన యేసునాథుడా నీకే ఆరాధన. హల్లెలూయా 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 దివ్య సప్రసాదములో ఉన్న ఓ తండ్రి మీకు స్తోత్రమయ్యా. మేమందరము కూడా మరొక్కసారి మీ ముందు మోకరించి మేము ఆరాధిస్తున్నాము తండ్రి. మేము మహిమపరిచే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. పాపులను పునీతులుగా మార్చావు, బందిపోటు దొంగలను పునీతులుగా మార్చావు. మీకు ద్రోహము చేసిన ప్రతి ఒక్కరిని మారు మనసుతో పునీతులుగా మార్చుకున్నావు ప్రభా. ఈరోజయ్యా మేము కూడా పునీతులుగా ఈ యోగ్యతను దయచేయండి. మాలో మారు మనసును దయచేయండి ప్రభా. పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభా. పరిశుద్ధ హృదయాన్ని జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. పవిత్రమైన జీవితాన్ని జీవించే యోగ్యతను మాకు దయచేయండి ప్రభా. చిన్న విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూ గొప్పగా మేము మహిమపరిచే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఆరాధనలో చేరి ఉన్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధనలో ప్రభా ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క ఉద్దేశంతో ప్రార్థిస్తూ ఉండగా, ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క సమస్యతో ప్రార్థిస్తూ ఉండగా, ఒక్కొక్క బిడ్డ హృదయ వేదనతో ప్రార్థిస్తూ ఉండగా, ఒక్కొక్క బిడ్డ శాంతి సమాధానం లేకుండా ప్రార్థిస్తూ ఉండగా, ఒక్కొక్క బిడ్డ అనారోగ్యంతో ప్రార్థిస్తూ ఉండగా, ఒక్కొక్క బిడ్డ అప్పుల సమస్య కుటుంబ సమస్యతో ప్రార్థిస్తూ ఉండగా, ఒక్కొక్క బిడ్డ ఒంటరితనముతో ప్రార్థిస్తూ ఉండగా, ఒక్కొక్క బిడ్డ భయముతో ప్రార్థిస్తూ ఉండగా, ఇప్పుడే ఈ క్షణమే మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలకు స్వస్థత కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక, విజయము కలుగును గాక, వాటి నుండి విడుదల కలుగును గాక. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థిస్తూ ఉండగా మా కుటుంబాల్లో దీవించబడును గాక, మా బిడ్డలు దీవించబడును గాక, వారికి బంగారు భవిష్యత్తు లభించును గాక, అన్ని సమస్యలు తొలగిపోవును గాక, అన్ని బంధకాల నుండి విడుదల కలుగును గాక, అన్ని సమస్యల నుండి విడుదల కలుగును గాక. యేసయ్యా ఇకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అనేక సమస్యలు ఇబ్బందులతో శాంతి సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా జీవిస్తున్నాం ప్రభు, ఐక్యమత్యం లేకుండా జీవిస్తున్నాం ప్రభు, అనారోగ్యముతో ఆర్థిక పరిస్థితులతో జీవిస్తున్నాం ప్రభు, భయముతో రకరకాల బంధకాలతో జీవిస్తున్నాం తండ్రి. యేసయ్యా మేము ఆరాధిస్తూ ఉండగా ఇవన్నీ కూడా మీ నామములో తొలగిపోవును గాక, అన్ని రకాల సమస్త బంధకాల నుండి విడుదల కలుగును గాక, సకల రోగాల నుండి విడుదల కలుగును గాక, సకల ఇన్ఫెక్షన్ నుండి విడుదల కలుగును గాక, అన్ని రకాల దుష్ట శక్తుల నుండి విడుదల కలుగును గాక. మమ్మ ఆశీర్వదించండి ప్రభా, మమ్మ దీవించండి దేవా.
నడునెత్తి నుంచి అరికాళ్ళ వరకున్న ప్రతి సమస్య తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి గడ్డ కరిగిపోవును గాక. ఆమేన్. ప్రతి అనారోగ్యము తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి బంధకము నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని మమ్మందరినీ ఆశీర్వదించండి. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. ప్రభా, మీ బిడ్డలు ఎన్నో ఉద్దేశాలతో ప్రార్థిస్తున్నారు ప్రభా. ఎన్నో సమస్యలతో ప్రార్థిస్తున్నారు ప్రభా. ఎన్నో ఆటంకాలతో ప్రార్థిస్తున్నారు ప్రభా. వాటి నుండి విడుదలను వేడుకుంటున్నారు ప్రభా. వాటి నుండి ప్రభా సంపూర్ణమైనటువంటి విడుదలను కోరుకుంటున్నారు ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను కోరుకుంటున్నారు తండ్రి. ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. అందుకు రెండు చేతుల పైకి లేపండి. మీరు ఏ సమస్యతో వచ్చి ఉన్నారో, ఏ బాధతో వచ్చి ఉన్నారో, ఏ వేదనతో వచ్చి ఉన్నారో, ఏ బంధకముతో మీరు వచ్చి ఉన్నారో ప్రభుకి సమర్పించు. ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రార్థిస్తూ ఉండగా మనందరి కుటుంబాలు దీవించబడును గాక. మనందరి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోవును గాక. అన్ని బంధకాలను విడుదల కలుగును గాక. చదువుకుంటున్న చిన్న ఆరు బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. పెరుగుతున్నటువంటి చిన్న ఆరు బిడ్డలు ఆశీర్వదించమని, యవనస్తులను దీవించమని ప్రార్థిస్తున్నాను. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. వెళ్ళిన బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, పర్మనెంట్ వీసాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పరీక్షలు రాస్తున్న బిడ్డలను, ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. రకరకాల బిజినెస్లు చేయాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. రకరకాల ఆర్థిక సమస్యలు ఉన్న వారందరికీ విడుదల దయచేయండి ప్రభా. యేసయ్యా, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, ఐక్యమత్యాన్ని దయచేయమని, విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ రక్తము మా అందరి మీద చిలకరించబడును గాక. మా పాప శాపాలు, రోగాలు తొలగిపోవును గాక. మీ నామములో మాకు విజయము లభించును గాక. రెండు చేతులు మోషే వెలువెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. ఆ ఎత్తినటువంటి చేతులను పట్టుకుని ఉన్నతమైన స్థాయికి లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, గొంతు సమస్యలు, చెవి సమస్యలు, కంటి సమస్యలు, గుండె సమస్యలు, రకరకాల సమస్యలతో, రకరకాల జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలందరూ కూడా మీ నామంలో స్వస్థతను పొందుకుందరుగాక. విడుదల వాళ్ళకి కలుగునుగాక. సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలకు వచ్చునుగాక. అన్ని రకాల ఇన్ఫెక్షన్, జ్వరము, దగ్గు, జలుబు, రకరకాల ఇన్ఫెక్షన్, వైరస్ల నుండి ఈ బిడ్డలకు విడుదల కలుగునుగాక. సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలకు వచ్చునుగాక. లేవలేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలందరూ మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. మధ్య స్థిమితం లేని బిడ్డలను, భార్యాభర్తల మధ్య సమస్యతో కొట్టిమిట్టాడుతున్న కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. అనాథ బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను. అన్ని రకాల బంధకాలను విడుదల దయచేయమని అందరూ కూడా దేని మీద చేయి పెట్టండి. ఇంకా మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకు తెలియచేయండి. ఆ గొప్ప దేవుడు దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మనందరి కుటుంబాలలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. మనందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. అన్ని రకాల ఆపదల నుండి, ఆటంకాల నుండి విడుదల కలుగునుగాక. అన్ని రకాల ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక. మోకరించండి. మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థిస్తూ ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరించి, అయ్యా మమ్మ మీ ఆధీనంలో ఉంచండి ప్రభువా. మా పాప శాపాలను తొలగించండి ప్రభువా. మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో జీవించే యోగ్యతను దయచేయండి ప్రభువా అని గొప్ప దేవుని వేడుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యముతోను
ఆరోగ్యాలతోను సదా దీవించునుగాక. యేసునామం జయించే క్రీస్తు నామం జయించే యేసు నామం 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 జయించే క్రీస్తు నామం జయించే. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను హెరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్.